నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. ఈ ఆదివారం త్రిపుష్కరి యోగంతో వచ్చేటటువంటి యోగవంతమైనటువంటి రోజు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి చక్కగా. ఇది వరకు రోజుల్లో చక్కగా పంచాంగం ఇంట్లో ఉండేది కదండి. దాన్ని ఖచ్చితంగా చూసుకోవటం, దాన్ని అలవర్చుకోవటం, దాన్ని అది లేకుండా దాంతో సహజీవనం ఉండేది. పంచాంగం ఎప్పుడైతే జీవితంలో నుంచి వెళ్ళిపోయిందో, ఇవాళ రేపు ఏకాదశి ఎప్పుడు వస్తుందో, పౌర్ణమి ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి. ఓహో, పంచాంగం ప్లేస్ లో యూట్యూబ్ లో ఆక్రమించుకున్నట్టు. సరే, పంచాంగంలో గణితులు ఎవరైతే చక్కగా గణించి చెప్తూ ఉన్నారు, చక్కగా అది యూట్యూబ్ లో చెప్పడం కూడా జరుగుతుంది. వాస్ట్ గా దీని స్ప్రెడ్ కూడా జరగాలన్న ఉద్దేశంతో. సరే, ఈ ఆదివారం వస్తోంది త్రిపుష్కర యోగం. మరి ఏమిటి త్రిపుష్కర యోగం అంటే? ఎట్లా మరి దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు? ఎట్లా ఏదైనా సమస్యల్ని అధిగమించడం కోసం ఇట్లాంటి యోగవంతమైనటువంటి రోజుల్ని వినియోగించుకోవచ్చా? ప్రకృతి అందిస్తోంది కాబట్టి మరి ఎలా యూజ్ చేసుకోవచ్చు? తప్పకుండా. ఎందుకంటే ఈ యోగాలు అంటే ఇప్పుడు మనకి వచ్చి పంచాంగంలో ఉండే యోగం అనేది వేరు, అక్కడ తిథి వార కారణ నక్షత్ర యోగాలు అనేది అక్కడ యోగం అనేది వేరు. సో అది రవిచంద్రుల యొక్క కలయికతో అక్కడ ఆ యోగం అనేది ఉంటుంది. ఏమిటా యోగం? అది జనరల్ గా వచ్చే ప్రీతి యోగం అనుకోండి, అలాంటి 27 ఉంటాయి కదా. ఆ యోగాలకి ఈ యోగానికి సంబంధం. ఇది కాస్త ఇంకాస్త పవర్ఫుల్. రైట్. సో అవి అనేది అందరికీ పవర్ఫుల్ ఉండదు. అలాగే మనం పుట్టినప్పుడు కూడా ఆయా యోగాలు బట్టి మన యొక్క నడవడిక ఎలా ఉంటుంది అనేది, అంటే మన యొక్క తిథి బట్టి, మన యొక్క నక్షత్రం బట్టి, అలా కొంతమంది పాత వాళ్ళు మనం పుట్టిన కరణాలు అంటాం కదా, గరజీ యోగ అలా ఉంటాయి. కానీ ఇక్కడ ఇవి వచ్చేవి ఏంటంటే కొన్ని కాంబినేషన్స్ లోనే ఈ యోగాలు ఏర్పడటం అనేది ఉంటుంది. సో ఇది అద్భుతమైనది. సో ప్రతిరోజు రావాలని కానీ, అలాగే ఒకసారి కొన్ని యోగాలు ఒక నెల పరిధిలో కూడా రాలేకపోవచ్చు. సో అందుకని ఇక్కడ ఇవి మనకి అమూల్యమైనవి. సో వీటిని మనం ఉపయోగించుకోవడం ఏంటంటే, ఒకటి మంత్ర సాధనకు ఉపయోగించుకునే వాళ్ళకి అది ఎప్పుడు కూడా మంచిది. తర్వాత ఇక్కడ భౌతిక లౌకిక సుఖాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ఈరోజు మనం ఉపయోగించుకోవడం అనేది ఒక పద్ధతి. అయితే ఇక్కడ వీక్ ఏంటంటే ఏదైతే త్రిపుష్కర యోగం అనేది ఉందో వాటిని ఏంటంటే ఏదైనా సరే కొత్త వస్తువులు కొనడానికి వాటికి కూడా ఇది చాలా మంచిగా ఉపయోగపడటం అనేది ఉండదు. అవి కార్లు అనుకోవచ్చు, బంగారం, ఏదైనా సరే, బంగారం, ఇళ్ళకి సంబంధించిన అడ్వాన్స్లు ఇవ్వటం ఏదైనా సరే, అలాంటి వాటన్నిటికీ కూడా ఈ రోజు మంచి అమృత తుల్యమైన కాలంగా. ఇంకప్పుడు మన నక్షత్రంతో ఏం సంబంధం లేదు. ఇంకా నక్షత్రం అందుకే ఇప్పుడు కొన్ని సపోజ్ ఇప్పుడు మనకి ఏదైనప్పటికీ కూడా ఒకేసారి కొన్ని ముహూర్తాల టైంలో మనకి రాహుకాలం ఉన్నప్పుడు అదే టైంలో అమృత గడియలు కూడా ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు దీన్ని అవాయిడ్ చేయమని చెప్పి మనకి స్పష్టంగా శాస్త్రంలో ఉంది. సో అందుకని అలాంటి యోగాలు ఏవైతే ఉంటాయో అలాంటప్పుడు ఒకసారి వర్జాలని దుర్ముహూర్తాలని కూడా మనం కన్సిడర్ చేయగల. సో ఖచ్చితంగా ఇవి ప్రాణప్రదమైనవి. మాకు జాతకం లేదండి, మా నక్షత్రం తెలియదు, ఏ ముహూర్తం పెట్టుకోవాలో తెలియదు అనుకునే వాళ్ళకి ఇది అద్భుతమైనటువంటి ఫలానా ఎవరు నా నక్షత్రం బట్టి మీ నక్షత్రం బట్టి చేయాల్సిన అవసరం అయితే అందరికీ వర్తిస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాటిని మనం ఉపయోగించుకోవచ్చు. సో ఇక్కడ మనకేంటంటే ఇదే రోజు ఏదైతే ఉందో ముఖ్యంగా ఈ త్రిపుష్కర యోగం అనేది ఎప్పుడు కూడా అంటే సూర్యుడితో సంబంధం లేకుండా ఎక్కువ శాతం అయితే కనుక అవదు. పైగా ఈ రోజు మనకి సూర్యుడి యొక్క నక్షత్రం ఉత్తరాషాఢ ఉండటం అనేది కూడా ఉంది, ఆదివారం. సో ఇవన్నీ కూడా సూర్యప్రదమైనవి కాబట్టి మనం ఖచ్చితంగా సూర్యుడికి సంబంధించిందే ఈ రోజు చేద్దాం తప్పకుండా. సో ఇక్కడ సూర్యుడికి సంబంధించినంత వరకు ఏం చేయాలి అంటే కనుక ఒక కొద్దిగా గోధుమలు అనేది పెట్టుకోవాలి. ఆ గోధుమల మీద ఒక మట్టి ప్రమిద అనేది పెట్టాలి. ఒకవేళ ఇన్ కేస్ మా ఇంట్లో రెడీగా మట్టి ప్రమిదలు లేవు అనుకుంటే కనుక ఏదైనా సరే మరి కనీసం రాగి పాత్ర ఏదైనా ఉంటే ఆ రోజు వరకు దాంట్లోనే దీపం వెలిగించగలగాలి. రాగి ఆయనకు ప్రీతి కాబట్టి. రైట్. సో అందుకని దొరికితే మట్టి ప్రమిద, లేదంటే రాగి మట్టి దొరుకుతుంది కదా పూజా స్టోర్స్ లో కూడా రేపు అవైలబుల్. అది మనకి ఏంటంటే మనం ఎలా అనుకుంటే అలా ఓపిక. సో దొరికితే అన్ని దొరుకుతాయి.
కానీ మనకి బయటికి వెళ్ళడానికి బద్ధకం కాదు. అయ్యో దాని గురించి కాదు, ఇది బద్ధకస్తులకు కాదు. సో ఆ బద్ధకాన్ని పారదోలే చైతన్య దేవుడు కూడా సూర్యుడే మళ్ళీ. సో అందుకని ఇవాళ మనం బద్ధకాన్ని తగ్గించుకుని ఆ సూర్యుడికి దీపం వెలిగిస్తే మన జీవితంలో ఉండే ఆ బద్ధక స్వరూపాలు పోతాయి. ఎప్పుడైతే బద్ధకం ఉంటుందో జ్యేష్ఠాదేవి కొలువు ఉంటుంది. సో జ్యేష్ఠాదేవి ఎప్పుడైతే కొలువు ఉంటుందో మన ఇంట్లో కలహాలు ఉంటే ఆ దరిద్రం ఉంటే దరిద్రం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కనుక బద్ధకాన్ని తగ్గించుకోవటం అంటే ఉత్తి రోజుల్లో మీరు బోలంత బద్ధకం ఉండొచ్చు, కనీసం ఈ రోజైనా మనకి అడుగులు పడితే చాలా అదృష్టం. సో ఎప్పుడైతే మనకి ఇది సూర్యోదయానికి అది సూర్యాస్తమయానికి, సో సూర్యాస్తమయానికి ముందే మొదలెడితే కనుక ఇంకా మంచిది. ఒక 5ంటికి ఎలాగో మొదలవుతోంది అది, సో 5ంటికి మొదలెట్టుకోవచ్చు అండి. 5ంటికి మొదలెడితే కనుక మీకు ఇంకా తొందరగా ఫలం దక్కడానికి అయితే ఉంటుంది. ఇందాక నేను చెప్పింది ఏదైతే గోధుమలు ఉన్నాయో, ఎన్ని గోధుమలు వేయాలండి? లేదు ఆ గోధుమలు కొద్దిగా ఒక గుప్పెడు వేసుకుని అంటే ఉత్తి నేల మీద కూడా వేసేయచ్చా, ఏదైనా ప్లేట్ లో వేయమంటారా? పర్వాలేదు, ఉత్తి నేల మీద పెట్టినా పర్వాలేదు. సో నేల మీద పెట్టి అక్కడ అంటే చిన్న ముగ్గులాగా ఏదైనా వేసి దాని మీద గోధుమలు వేసి పెట్టడం అనేది సంప్రదాయం. ఓ ప్రమిద పెట్టుకుని, మట్టి ప్రమిద పెట్టుకుని దీపం వెలిగించి ఈ సూర్యుడిది ఏదైతే గాయత్రి ఉంటుందో అది 10 సార్లు చదువుకుంటే చాలు. అది ఏంటి అంటే గనక ఓం ఆదిత్యాయ విద్మహి సహస్ర కిరణాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్. ఇది 10 సార్లు చదువుకుని సూర్యుడికి ఏంటంటే ఏదైనా సరే గోధుమలతో తయారు చేసిన వంటకం నివేదన చేయాలి. తర్వాత ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఏదైనా సరే ఇది చేసుకుని అప్పుడు ఏదైనా ఒక వస్తువు కొనుక్కోడానికి వెళ్తారా, లేదా ఇంకేదైనా బంగారం తీసుకునేదానికి వెళ్తారా, ఇవి చేసుకునే ముందు ఇది చేసుకుని వెళ్తే కనుక అవి తప్పకుండా మనకి దీర్ఘకాలం మనడానికి, గొడవలు లేకుండా ఉండడానికి, అంటే మనం చేసే పనులు బట్టి. ఎన్నిసార్లు అన్నారు గాయత్రి? గాయత్రి ఒక 10 సార్లు చాలు. 10 సార్లు చాలు. సో అంతకంటే ఏమి అవసరం అయితే ఏమీ లేదు. దీపంలో ఏ నూనె, నెయ్యి? రైట్. సో మనకి వచ్చేప్పటికి దీపంలోకి వచ్చేప్పటికి ఏంటంటే ఇది ఖచ్చితంగా మామూలుగా ఏమంటాం ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి మంచిది. సో దీనికి మటుకు నువ్వుల నూనె వాడకూడదు, ఎందుకంటే సూర్యుడికి పూర్తి వ్యతిరేకం నువ్వుల నూనె. అందులో సండే కూడా వస్తుంది, సండే ఖచ్చితంగా మనం ఏంటంటే ఆవు నెయ్యి దొరికితే ఆవు నెయ్యి, లేదా కనీసం మామూలు నెయ్యి. సో మామూలు అయితే అయినా సరే దీపం వెలిగించడం. ఒత్తులకి ఏమైనా ప్రాధాన్యత ఉందండి? ఒత్తులకి అయితే కనుక ఏమి ప్రాధాన్యత ఏమీ లేదు. సో మినిమం 2 ఒత్తులు అనేది ఉండాలి. కానీ ఏదైనప్పటికీ కూడా సూర్యుడి నెంబర్ అనేది బేస్ సంఖ్య కాబట్టి 3 కానీ 5 కానీ 7 కానీ ఆ రకంగా ఉండటం అనేది శ్రేయోదాయకం. ఆ రకంగా జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఇబ్బంది అయితే లేదు. ఇక స్విచ్ బోర్డులోకి వచ్చేప్పటికి ఈ పూజలు లేవండి మాకు, మేము చేయలేము అనుకుంటే గనక, ఎందుకంటే ఆ రోజు సండే కాబట్టి ఫుల్ ఫండే కదా, వాళ్ళని నాన్ వెజ్లు తినేయడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. దయచేసి దాన్ని అవాయిడ్ చేస్తూ స్విచ్ వర్డ్స్ ఖచ్చితంగా మనం ఏంటంటే తెలుసో తెలియకో వీళ్ళందరికీ కూడా మనము అంటే కొన్ని ఇదే మన ఆధ్యాత్మిక వీటిల్లో కూడా చెప్తూ వస్తున్నాం. నిజానికి అంటే ఈ మాంసాహారం తినే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనీసం ఉత్తి రోజుల్లో తిన, కానీ చాలా మందికి అంటే తెలుసో కానీ మొదటి నుంచి అది వచ్చిన విధానం వల్ల అయితే కానీ సండే అయితే నిజంగా ఖచ్చితంగా అసలు మాంసాహారాన్ని అయితే త్యజించమనే మనకి సమస్త పురాణాలు కూడా హిందూ ధర్మంలో చెప్పడం అనేది అయితే ఉంది. సరే వారు ఆ రకంగా ప్రయత్నాలు మొదలెడితే అదృష్టమే కదా. సరే తినేవాడు తింటారు, తినేవాడు తింటారు, సరే వాటిని కాన్సెప్ట్ పక్కన పెడదాం. ఇక్కడ స్విచ్ బోర్డులోకి వచ్చేప్పటికి ఏంటంటే సన్ పవర్ అంతే. సో దీన్ని ఇందాక చెప్పినట్టుగా స్విచ్ బోర్డు అయితే మాత్రం ఖచ్చితంగా 54 లేదా 108 అన్నిసార్లు అయితే చదువుకోవాలి. అదే గాయత్రి అయితే కనుక ఒక 10 సార్లు చదివితే చాలు. ఆ రకంగా చేసినట్టయితే ఖచ్చితంగా ఏ రకంగా వీళ్ళకి లాభం ఉంటుంది అనేది మనం అంటే ఇందాక ప్రయోజనం అనేది చెప్పలేం. సో ప్రయోజనం అనేది కూడా ఎంతో కొంత, అంటే అసలు నిజానికి ఏంటంటే మనం నిష్కామంగా పూజ చేస్తే ఫలితం అది ఇంకా కొద్దిగా శీఘ్రంగా ఫలితం వస్తుంది. కానీ ఇక్కడ సూర్యుడిని ఆరాధించడం వల్ల ఏంటంటే ముఖ్యంగా ఈ గుండె సంబంధించిన వ్యాధులతో బాధపడే వాళ్ళు కానీ కంటికి సంబంధించిన వ్యాధులతో బాధపడే వాళ్ళకి తప్పకుండా ప్రయోజనం చేకూరటం అనేది ఉంటుంది. తర్వాత ఎవరికైతే ఉద్యోగాల్లో తరచూ ఇబ్బందులు ఏర్పడుతున్నాయో, అంటే స్థిరత్వం లేకపోవడం, చీటికి మాటికి ఉద్యోగాలు మారవలసిన పరిస్థితి ఉండటం, లేదు ప్రభుత్వ ఉద్యోగాలు అయితే కనుక ఎవరో ఒకరి చేత వేధించబడటం, ఇలాంటివి ఏమైనా కానీ అంటే ఈ ఉద్యోగ పరంగా ఎవరైతే సఫర్ అవుతున్నారో అది ఏ రకమైన సఫర్ అయినా
దాన్ని తొలగించడానికి కూడా ఈ రోజు ఈ పుష్కర యోగం అనేది బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటు మనం ఇందాకే చెప్పుకున్నాం, మీరు అడిగినట్టు వాళ్ళ వివిధ వస్తువులు ఏమైనా తీసుకోవాలన్నా, కొనుక్కోవాలన్నా, చేర్చుకోవాలన్నా 5 తర్వాత కొనుక్కోవచ్చు. రైట్. అలాగే ఇదే 5 నుంచి ఎవరైనా సరే నూతనంగా మంత్రాలు స్వీకరించడానికి కానీ, జపించడానికి కానీ, సాధన చేయడానికి కానీ ఇది వినియోగించుకోవచ్చు. అందుకనే అడగడం జరిగింది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలండి. నమస్తే.